ప్రతినిధి శివపార్వతి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, రఫీ అన్నకి, శేఖర్ రెడ్డి గారికి, అలాగే వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి ఎవరి 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 మేనిఫెస్టో ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? బేసిక్గా మేనిఫెస్టోనే ఎక్కువ ప్రభావితం చూపుతుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో. ప్రజలకి లబ్ధి చేకూర్చేటువంటి అంశాలు ఏదైతే మేనిఫెస్టోలో ఏ పార్టీ అయితే ఎక్కువ పెడుతుందో, సో వారి వైపు ఎంతో కొంత ప్రజలు ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ప్రజలకు నమ్మకం కూడా ఉండాలనుకోండి, మేనిఫెస్టోలు పెట్టిన అమలు చేస్తారా లేదనే నమ్మకం. అమలు చేయలేని వాటిని పెట్టే పరిస్థితిలో లేదులేండి. కూటమి ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఎవరి మేనిఫెస్టోలో వాళ్ళకుంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు రాసేసుకుంటారు. ఇప్పుడు అలా మూడు పార్టీలు కలిసి వచ్చినా ఇప్పుడు మొత్తం 10 పాయింట్స్ తోటి మేనిఫెస్టో ముందుకు వస్తుందని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించారు మొన్న జరిగిన అమలాపురం, పి గన్నవరం మీటింగ్స్ లో. ఏంటంటే టీడీపీ వాళ్ళు సూపర్ 6 అండ్ జనసేన ఇంకొక ఎక్స్ట్రా 4 పాయింట్లు, కామన్ గా జనసేన ప్రతిపాదించిన పాయింట్స్ ఆ టీడీపీ 6 పాయింట్స్ లో ఉండడం, దాని ద్వారా 4 పాయింట్స్ ఎక్స్ట్రా కలిపి మొత్తం 10 పాయింట్స్ తోటి మేనిఫెస్టో వస్తుందని చెప్పారు. ఆల్రెడీ టీడీపీ సూపర్ 6 ఇప్పుడు రఫీ అన్న చాలా క్లియర్ గా వివరించారు. మహిళలకి ఒక్కొక్కరికి 1500 ఇవ్వడం, పెన్షన్ 4000 చేస్తా అంటాం, ఫ్రీ గ్యాస్ సిలిండర్, బస్సు ఫ్రీ, ఇలాంటి కొన్ని ప్రతిపాదన చేశారు. అమ్మకు వందనం ప్రతి బిడ్డకి 15,000 వచ్చేలాగా ఇలాంటి విషయాలు పెట్టారు. ఇవి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అమ్మఒడి అని చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఒకళ్ళకే ఇస్తున్నారు. ఇక్కడ మేనిఫెస్టో కూటమిలో వచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి అని ప్రతిపాదన చేశారు. ఇంకా జనసేన నుంచి వచ్చే 4 ఏంటంటే ఎవరైతే యువతున్నారో వాళ్ళకి నియోజకవర్గాన్ని కొంతమందిని గుర్తించి వాళ్ళకి ఆర్థిక భరోసా ఇచ్చి ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం తరపు నుంచి కొంత కొంత అమౌంట్ ని లోన్ గా ఇవ్వడం, దాన్ని రీపే చేసే అవసరం లేకుండా చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ గా తీర్చిదిద్దే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆల్రెడీ వీళ్ళు 20,000 రూపాయలు సంవత్సరానికని ఏదో పెట్టినట్టున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఇందులో సూపర్ 6 లో మహాశక్తి, అన్నదాత, యువగలం, పుట్టూరి, చింటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, ఇప్పుడు ఈ సూపర్ 6 ఉన్నాయి కదా, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పుడే ప్రకటించింది. ఇప్పుడు దీంట్లో తెలుగుదేశం ప్రకటించిన దాంట్లో బీజేపీ, జనసేనతో అంటే అందరు కలిసి డిస్కషన్ చేసి మేనిఫెస్టో ప్రకటిస్తారా, లేకపోతే ఓన్లీ తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకటిస్తుందా? 3 పార్టీలు కలిసి ఇంకా బీజేపీ ఇన్పుట్స్ కూడా తీసుకోవాల్సి ఉంది. మొత్తం కలిపి కూటమి మేనిఫెస్టో వస్తుందండి. బీజేపీ కూడా కంటెస్ట్ చేస్తుంది కాబట్టి కూటమిలో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఉంటాయి. లేదు ఇంతవరకు సరిపోతుంది అని వాళ్ళు ఏకీభవించి వాళ్ళు సరే ఇంతవరకు సరిపోతుంది అని కానివ్వండి అన్నా కూడా ఈ 10 పాయింట్స్ తోటి వచ్చింది మేనిఫెస్టో ఖచ్చితంగా. వాళ్ళు బీజేపీ కూడా నాకు తెలిసి ఈ 10 లోనే ఉంటాయి అనుకుంటున్నా. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేది కూడా ఏం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఏదేమైనా సాధ్యమైన విషయాలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గత మేనిఫెస్టోలో చాలా చెప్పింది, వాళ్ళు చేసింది కొంతే, కానీ మేము 99% అమలు చేశామని చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. 99% వాళ్ళు ఎక్కడా చేయలే. వాళ్ళు రైతులకు ట్రాక్టర్లు ఇస్తా అన్నారు, ఇంకా రకరకాల హామీలు చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టో చదివితే ఇప్పుడే ఉంటది. చాలా అంశాలు, ఒక 9 అంశాలు మాత్రమే పెట్టలా వాళ్ళు. ఏంటంటే బయటకు వచ్చి 9 మేము పెట్టాం, మేము నవరత్నాలు అన్నాం, నవరత్నాలు. యాక్చువల్ గా వాళ్ళు చేసిన విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, వీళ్ళ ఏం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ 60% పే చేస్తుంది, మాకు 40% వీళ్ళు స్టేట్ పే చేసుకోవాలి. అది మోదీ గారి పేరు తీసేసి కొన్ని పథకాలకు వీళ్ళు పేర్లు వేసుకొని వీళ్ళు బొమ్మలు వేసుకొని చేస్తున్నారు. సరే అలా చేసుకున్నా కూడాను వీళ్ళు మొత్తం చెప్పిన ఏం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా, ముఖ్యంగా ప్రత్యేక హోదా అన్నారు, అది మేనిఫెస్టోలో పెట్టలేదు, అది ఇదని ఏదో ఇప్పుడు బొకాయిస్తున్నారు. సిపిఎస్ రద్దు అన్నారు, అది పెట్టలేదని చెబుతారు. ఇంకా సిపిఎస్ రద్దు అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు, మద్య నిషేధం అన్నారు, మహిళలకు మద్య నిషేధం అన్నారు. ఇవే చాలా పెద్ద విషయాలు. వీటన్నిటిని దాటేసి చిన్న చిన్న 100 చేస్తే మాత్రం కూడా ఉపయోగమే ఉంది. ప్రత్యేక హోదా అవసరం కావాలి, నేను మెడలో ఉంచుతాను,
నేను కేంద్రం మెడలోంచి పాతిక ఎంపీలు ఇవ్వండి, నేను వెళ్ళి కేంద్రం మెడ ఉంచుకొచ్చి నేను ప్రత్యేక హోదా సాధిస్తా అన్నారు. మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే చేతులు పాతికి ఇవ్వలేదు కదా, ఎత్తేసారు. 22 ఇచ్చారు కదా, అందుకనే 3 ఇవ్వలేదని చేతులు ఎత్తేసారేమో మరి. ఒకవేళ 3 ఇచ్చినా కూడా దేవుడి దయవల్ల వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మనం ఏం చేయలేము, దేవుడి దయవల్లని మొదటి రోజే చేతులు ఎత్తేసారు. ఇంకొకటి బాదురే అని చెప్పారు. కరెంటు బిల్లు అసలు చంద్రబాబు గారు అసలు మామూలు బాధుడు కాదు, బాధుడే అని చెప్పి ఆయన అసలు రకరకాల దీర్ఘాలు చెబితే ఈ రోజు వేరే బాధుడు బాధాడు అనమాట. 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. ఎక్కడ లేని విధంగా చెత్త పన్ను వేసి కూడా చెత్త కూడా పన్ను వేసిన గొప్ప ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి అన్నాడు. ఇక్కడ ఇంకొక హామీ ఇవ్వడం కూడా జరిగింది కూటమి తరపున. మేము వస్తే చెత్త పన్నులు తీసేస్తామని చెప్పేశారు. ఈ చెత్త పాలన నుంచి మీకు విముక్తి వచ్చింది, ఈ చెత్త పన్ను కట్టక్కర్లా మేము వచ్చాకని ముందుగానే చెప్పేశారు. కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ చూస్తా అన్నారు. ప్రగల్భాలు పలికారు, కరెంటు బిల్లులు అసలు ఇట్టొస్తున్నాయి అని చెప్పి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో గతంలో రైతుల కోసం ఇట్లా అన్నారు అని ఏదో కవర్ చేసుకుంటున్నాడు. మేము అది చేసాం ఇచ్చేసాం అని. ఆడు చేసింది ఏమి లేదు. గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతోటి ఒక నిధిని కేటాయిస్తా అన్నారు. మరి కేటాయించారు నిధిని? అసలు నిధి పక్కన పెట్టండి, అసలు గిట్టుబాటు ధర లేక ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు రైతులు. అసలు పంట నష్టం కోల్పోయి పంట నష్టం అయ్యి ఎంతమంది సబ్సిడీలు ఇచ్చారు వీళ్ళు? కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన 6,600 కోట్లని వీళ్ళు ఇచ్చినట్లుగా బెళ్ళప్పించుకొని అది మేమిచ్చామని అబద్ధాలు చెప్పుకునే బ్రతికే పరిస్థితి అనమాట వైఎస్ఆర్సీపీ పార్టీ. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్